గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు, ముదోల్ శాసనసభ్యులు గౌరవనీయులు పాటిల్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు, మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరిగింది. ఈ శాసనసభ అయిపోయిన వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాము. సదర్మట్ బ్యారేజు ఇనాగ్రేషన్కి వస్తున్నాము. అదేవిధంగా చెన్నాక కొరాట ప్రాజెక్టు కూడా మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము. దానికి ఇప్పుడే 70 కోట్లు విడుదల చేసినాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీడీ అకౌంట్కి. మరి అది చెన్నాక కొరాట ప్రాజెక్ట్ విషయంలో ఐఎమ్ గివింగ్ యూ కేటగారికల్ అష్యూరెన్స్. ఎంత నిధులు అవసరం ఉన్నా తప్పనిసరిగా అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మీ వరకు ఈ ప్రాజెక్ట్కి స్పీకర్ సార్ ఐఎమ్ గివింగ్ అన్ అష్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. చెనాక కొరాట ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో ప్రత్యేక రివ్యూ పెట్టినాం. సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం. చెనాక కొరాట ఆన్ సైట్ రివ్యూ చేస్తాం. అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరి రిలీజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్. హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం. wherever for whatever delays have taken place, నేను when I come to Adilabad, we will come prepared to మీరు చాలా చిన్న అమౌంట్ కూడా చెప్పింది, అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ముదోల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు, పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే. మరి వారు అడిగిన విషయము ఈ 50,000 ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మనం సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం. అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ 28 అని అనుకుంటా, ప్యాకేజ్ 28 50,000 ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. నేను ఐ పర్సనలీ రివ్యూ విత్ యూ ఆన్ దిస్ ఇష్యూ. మరి అదేవిధంగా ప్రియ మిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం. ఓకే, అది ఆ SRSP విజిట్ కోసం వచ్చినప్పుడు కూడా వారు రిప్రజెంట్ చేసిండ్రు. సరే, ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను. డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని, రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు 1,500 కోట్లసారి 2,000 కోట్లసారి సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు వాట్ ఐ అబ్జర్వ్డ్. సో విల్ డెఫినెట్లీ సి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి. వయబిలిటీ, బీసీ రేషియో, వాటర్ అవైలబిలిటీ తప్పనిసరిగా మీతోనే కూర్చొని అధికారులతో కూర్చొని ఏమాత్రం అవకాశం ఉన్నా విల్ టేకప్ దిస్ వర్క్ అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 1346, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ను ములుగు, గద్వాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల క్షేత్ర సందర్శనలు చేసింది. విత్తనాలను పెంచే రైతులను చట్టపరమైన సంరక్షణను కల్పించవలసిందిగా కమిషన్ సిఫార్సు చేసింది. అంతేగాక ఆదర్శ రైతు విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా ప్రతిపాదించింది. అంతేగాక శాఖ పేరును వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ మార్చాలని కూడా సిఫారసు చేయడం జరిగింది. బి ప్రశ్నకు అవునండి. సి ప్రశ్న కమిషన్ నుండి తుది సిఫారసులు అందవలసి ఉంది అధ్యక్ష. శ్రీ పట్ల సంజీవరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలై 2 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలంలో 1,20 కోట్లకు పైగా నిధులను రైతుల కోసం ప్రవేశపెట్టి రైతు రుణమాఫీ అనుకోండి, తర్వాత రైతు భరోసా అనుకోండి, ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత ముఖ్యంగా
ఈ రైతు కమిషన్ ఏర్పాటు చేయడం అనేది ఒకటి చారిత్రాత్మకం ఇక్కడ. ఎందుకంటే రైతు కమిషన్ చేసినటువంటి సిఫార్సులు చాలా మటుకు రైతులకు అనుకూలంగా లాభమయ్యే విధంగా ఉండడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే విత్తనాలు ఈ కల్తీ విత్తనాల ద్వారా రైతులకు నష్టం జరుగుతూ ఉండను, మరి రైతు కంపెనీల ద్వారా వారికి నష్టపరిహారం చెల్లించేది కాదు సరిగ్గా. ఎన్నో కోట్ల ఎన్నో కేసులు కూడా రికార్డ్ చేయబడినప్పుడు ఈ కమిషన్ వచ్చిన తర్వాత చొరవ చూపించి వారికి నష్టపరిహారం కూడా ఇప్పేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే సీడ్ ప్రొడక్షన్ గురించి మొత్తము ఈ విత్తనాభివృద్ధి మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది, ప్రైవేట్ సంస్థల్లో చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది అధ్యక్ష, తెలంగాణని